విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. దీంతో మౌలిక సదుపాయాలు సరిగా లేవని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లగేజ్ కౌంటర్ దగ్గర గుట్టలుగా బ్యాగ్లు విసిరిపడేశారు. దర్శనం చేసుకుని వచ్చేసరికి కొందరి లగేజ్ కనిపించడం లేదంటున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించిన అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శివకుమార్ అందిస్తారు. ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తుల లగేజీకి భద్రత కరువైందనే చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద ఉన్నటువంటి లగేజీ కౌంటర్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో కూడా ప్రస్తుతం మనం విజువల్స్లో చూడవచ్చు. ఎక్కడ చూసినా కానీ గుట్టలుగా లగేజీ పడివేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో ఆలయానికి వచ్చేటువంటి భక్తులు వాళ్ళ లగేజీ యొక్క భద్రత లేకపోవడంతో కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రి వద్ద ఏర్పాటు చేసినటువంటి లగేజీ కౌంటర్ది ప్రస్తుతం ర్యాకుల్లో కొన్ని బ్యాగులు పెట్టారు. చల్లా చెదురుగా మొత్తం నేల మీద బ్యాగులు అయితే పడేసినటువంటి పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. భక్తులు ఎంతో సుదూర ప్రాంతాల నుంచి అమ్మవారి దర్శనం కోసం వస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు తెచ్చుకునేటువంటి లగేజీకి భద్రత లేకపోవడంతో కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. ఎక్కడ చూసినా కానీ బ్యాగులు మాత్రం నేలపైన కుప్పల తెప్పలుగా పడేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు అధిక ధరలు కూడా తీసుకుంటున్నట్లుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సేఫ్గా ఉంటాయని మీరు నమ్ముతున్నారా? ఏమో చూడాలి, చెప్పలేముగా. అంటే ఎందుకని నమ్మకం లేదు? ఎందుకంటే తెలియదు, పెడితేనే కదా, ఇప్పుడు పెడితే తెలుస్తుంది. నమ్మకం లేనిదే ఉన్నది. ఇది వాళ్ళు తెచ్చుకునేటువంటి బ్యాగ్స్ ఏదైతే ఉందో ఇక్కడ పెట్టిన తర్వాత మళ్ళీ తీసుకుంటామా లేదా అనేది ఒక ఇదైతే ఇక్కడ కనపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎవరికి కూడా భరోసా అనేది అయితే ఇక్కడ కనపడడం లేదు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. మొత్తం కూడా నేలపైన వాళ్ళు తెచ్చుకున్నటువంటి బ్యాగులు మొత్తం కూడా చెల్లా చెదురుగా పడిపోయి ఉన్నట్లుగా ఇక్కడ కనపడుతున్నాయి. చాలామంది భక్తులైతే ఇక్కడ అసహనం వ్యక్తం చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం లాంటి దేవస్థానాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ లాకర్ ఫెసిలిటీ అనేది ఉంటుంది. కానీ ఇంద్రకీలాద్రికి వచ్చేటువంటి భక్తులకు మాత్రం ఈ యొక్క బ్యాగ్స్ కానీ ఏదైనా భద్రపరచుకోవాలంటే కానీ ఇక్కడ సేఫ్టీ అనేది లేకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పని ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు చెప్తున్నారు. ఆలయ అధికారులు లగేజీ వాళ్ళు తెచ్చుకునేటువంటి భక్తులు తెచ్చుకునేటువంటి లగేజీ బ్యాగులు వాళ్ళు సేఫ్గా పెట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పని కూడా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కెమెరామ్యాన్ సురేష్తో శివకుమార్, విజయవాడ ఇంద్రకీలాద్రి నుంచి.